హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ మెంటార్స్ ఎగ్జామ్ 360. ఈరోజు మనం డిస్కస్ చేయబడిన టాపిక్ రీసెంట్గా అంటే మనకి నిన్న సెంట్రల్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. సో దాంట్లో ప్రధానంగా ఇచ్చినటువంటి అంశం ఏంటంటే దర్ ఇస్ ఎ 40% ఎక్స్పోర్ట్ డ్యూటీ ఆన్ ద ఆనియన్స్. అంటే ఉల్లి ధరల మీద మనకి దాదాపుగా 40% ఎగుమతి సుంకాన్ని విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ బ్యాక్గ్రౌండ్లో సో మనం మెయిన్గా చూడాల్సినటువంటి కాంపోనెంట్స్ ఏంటంటే సో అసలు ఎగుమతి సుంకం అంటే ఏమిటి, ఫస్ట్ మనము ఆనియన్ క్రాప్ గురించి చూసుకున్న తర్వాత సో ఎగుమతి సుంకం, సో దీని గురించి మనం చాలా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో దానివల్ల ఉన్నటువంటి ఇంపాక్ట్స్ ఏంటనేది. సో ముందుగా మనం బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే కనుక ఫస్ట్ మన ఆనియన్ క్రాప్ అంటే ఏంటి, సో ఈ ఉల్లి క్రాప్, సో దీని ఫేవరబుల్ కండిషన్స్ ఏంటిది, సో జియోగ్రఫిక్ రిలేటెడ్ టాపిక్స్ అన్ని కూడా మనం దీన్ని చూసుకుందాము. సో దాని తర్వాత మనం అసలు ఎక్స్పోర్ట్ డ్యూటీ అంటే ఏమిటి, సో ఎగుమతి సుంకం అంటే ఏమిటి, సో దీన్ని ఎప్పుడు అమలు చేస్తారు అది చూసుకుందాము. అయితే ఇందులో మెయిన్గా మనకి ఇక్కడ కనెక్ట్ అయ్యేటువంటి అంశం ఏంటంటే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్. సో అత్యవసర వస్తువుల మనకు సంబంధించిన ఒక చట్టం ఉంటుంది. సో దీనిలో మనకి కేంద్ర ప్రభుత్వం సో అన్ని రకమైనటువంటి అథారిటీస్ కలిగి ఉంటుంది. సో ఏదైనా ఒక దాన్ని ప్రైస్ ఫ్లక్చువేషన్స్ కంట్రోల్ చేయడానికి, అంటే ధరల్ని స్థిరీకరించడానికి సో కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారాలు, సో మెయిన్గా వాళ్ళకి వచ్చే అధికారాలు అన్నీ కూడా మనకి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అంటే అత్యవసర మనకి వస్తువులకు సంబంధించిన చట్టం ఉంటుంది. సో ఆ చట్టం అంటే ఏంటిది, సో ఆ చట్టం ఏం చెప్తుంది క్లియర్గా, సో అవన్నీ మనం చూద్దాం ఇందులో. అదేవిధంగా మనకు కొన్నిటువంటి స్కీమ్స్ ఉన్నాయండి. సో సెంట్రల్ గవర్నమెంట్ మనకి కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది. సో మెయిన్గా ధరని స్థిరీకరించడానికి సో మనకి ఆపరేషన్ గ్రీన్స్ అలాంటి స్కీమ్, లేకపోతే ప్రైస్ స్టెబిలైజేషన్ స్కీమ్స్ అని చెప్పి మెయిన్గా మనకి 2 స్కీమ్స్ అయితే మనం చివరిగా మనం డిస్కస్ చేసుకుందాము. సో ఇవన్నీ కూడా ఈరోజు మెయిన్గా మనకి ఈ క్లాస్లో అయితే ఉండబోతున్నాయి. సో ఫస్ట్ మనం క్లాస్లోకి వెళ్ళిపోతే కనుక సో మొట్టమొదటిగా మనం సో వాట్ ఈజ్ ఆనియన్ క్రాప్, సో ఈ యొక్క ఉల్లి యొక్క సో దీని యొక్క కండిషన్స్ ఏంటి, ఫేవరబుల్ కండిషన్స్ ఏంటిది, సో ఇది ఎక్కడ గ్రో అవుతుంది. సో మరి డేటా కనుక తీసుకుంటే సో ప్రపంచంలోనే ఇండియా సో సెకండ్ లార్జెస్ట్ గ్రోవర్ ఆఫ్ ఆనియన్స్ అండి. సో రెండో అతిపెద్ద దేశం సో ఉల్లిపాయ పండించే దేశం. సో మన భారతదేశంలో చూసుకుంటే రాష్ట్రాల్లో చూసుకుంటే కనుక మెయిన్గా సో మనకి మహారాష్ట్ర వచ్చేసి నెంబర్ 1 స్థానంలో ఉంది. దాని తర్వాత కర్ణాటక, సో దాని మధ్యప్రదేశ్, దాని తర్వాత కర్ణాటక, ఈ 3 రాష్ట్రాలు కూడా మనకి అత్యధికంగా మనకి ఆనియన్స్ని పండించడం జరుగుతుందండి. సో దాంట్లో మెయిన్గా ఓన్లీ మహారాష్ట్ర వచ్చేసి దాదాపుగా ఒక మహారాష్ట్ర రాష్ట్రం నుంచే మనకి దాదాపు 40% మనకి పంటలో క్రాప్లో ఎంత షేర్ ఉందో దాదాపు 40% మనకి ఓన్లీ మహారాష్ట్ర స్టేట్ నుంచి వస్తుంది. సో ఈ ధర, సో మెయిన్గా ఆనియన్ ఉల్లిపాయ ధర అంతా కూడా మనకి మహారాష్ట్రలోనే ఒక మెయిన్ మనకి ఒక మార్కెట్ ప్లేస్ ఉంటుందండి. ఆ ప్లేస్ని మనం లాసల్ గావ్ అంటాం. సో లాసల్ గావ్ అనేది ఒక భారతదేశంలో అత్యంత పెద్ద ఉల్లిపాయ మార్కెట్ యార్డు. సో అది అక్కడ నిర్ణయించే ధరని, సో అక్కడ పలికే ధరనే మన ఆల్ ఓవర్ ఇండియాలో ఒక బేస్ ధరగా తీసుకుంటాము. సో ఇప్పుడు తీసుకున్నంత డేటా అంతా కూడా మనకి లాసల్ గావ్ మార్కెట్లో ఎంత మనకి ఆనియన్ ఉల్లి ధర మనకి వస్తుందో అది మనకి ఆల్ ఇండియా లెవెల్లో బేస్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఒక స్మాల్ బ్యాక్గ్రౌండ్ మనకి ఆనియన్ క్రాప్ గురించి. సో క్రాప్ కనుక చూసుకుంటే కనుక సో ఇండియా ద సెకండ్ లార్జెస్ట్ ఆనియన్ గ్రోయింగ్ కంట్రీ చూసుకున్నాము. సో ఆనియన్ ఈజ్ మెయిన్లీ ఏ టెంపరేట్ క్రాప్ అండి. సో ఇది ఉష్ణమండల దానికి సంబంధించినటువంటి పంట ఇది. అంటే మనకి మెయిన్గా మీరు మ్యాప్ కనుక చూసుకుంటే సో 23.5 సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అయితే ఉందో సో దాని నుంచి పైన ఏరియాలో ఇది చాలా ఫేవరబుల్గా పండుతుంది. అంటే దీనికి వచ్చేసి మనకి మెయిన్గా మనకి మైల్డ్ వెదర్ కావాలండి. సో మైల్డ్ వెదర్ అంటే మనకి ఉష్ణోగ్రత సో దాదాపుగా మనకి 25 డిగ్రీస్ నుంచి మ్యాక్సిమం దాటకూడదు, 25 నుంచి 35 డిగ్రీస్ వరకు లోపే ఉంటేనే సో ఈ ఆనియన్ క్రాప్ యొక్క దిగుబడి అనేది మనకి చాలా ఎక్కువగా వస్తుంది. అందులోనూ ఈ క్రాప్ యొక్క మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇట్స్ హైలీ సెన్సిటివ్ క్రాప్ అండి. అంటే మనకి టెంపరేచర్ ఉష్ణోగ్రత పెరిగిపోయినా సో లేకపోతే మనకి తేమ కూడా గాలిలో మనకి మాయిశ్చర్ తేమ అయితే ఎక్కువ ఉందో సో ఆ తేమ ఎక్కువైనా కూడా సో ఈ యొక్క ఈ యొక్క క్రాప్ సో ఉల్లి క్రాప్ అన్నది సో తొందరగా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఇదే సో మెయిన్గా మనకి ధరలు సో మెయిన్గా పెరగడానికి సో ఒకసారి చూస్తున్నాం మనం ఆనియన్స్ ధర ఒకేసారిగా మనకి 100 రూపాయలకి వెళ్ళిపోతుంది. మళ్ళీ సీజన్ ఉన్నప్పుడు మనకి 10 రూపాయలు కూడా దొరుకుతుంది. అంటే హ్యూజ్ వేరియేషన్స్ అండి. సో ఇట్లాంటి మనకి మెయిన్గా మనకి ఆనియన్ క్రాప్లోను సో మనకి టమాటా క్రాప్లోనే కనిపిస్తూ ఉంటుంది. సో దానికి కారణం అంటే ఇదండి, చాలా సెన్సిటివ్ క్రాప్స్ ఇవి. సో వీటికి మనం స్టోరేజ్ చేయడానికి మనకి ప్రత్యేకమైన స్టోరేజ్లు గోడౌన్లు అవన్నీ కావాల్సి వస్తుంది. సో ఇప్పుడు రీసెంట్గా మనకి ఆగస్టులో కురిసినటువంటి భారీ వర్షాలు కారణంగా సో మెయిన్గా మనకి గాల్లో తేమ అనేది చాలా ఎక్కువ అవడం వల్ల సో ఈ ఆనియన్ క్రాప్ అనేది చాలా వరకు డ్యామేజ్ అవ్వడం జరిగింది. సో దాన్ని మైండ్లో పెట్టుకుని రైతులు కూడా ప్యానిక్ సెల్లింగ్, అంటే మనకి ఫ్యూచర్ ధరలు పడిపోతాయన్న ఉద్దేశంతోనే అప్పట్లోనే అంటే ఆగస్ట్ నెల స్టార్టింగ్లోనే మనకి వాళ్ళు ఉన్నటువంటి స్టాక్ అంతా క్లియర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి మళ్ళీ కొత్త క్రాప్ సో కొత్త హార్వెస్ట్ క్రాప్ రావాలంటే మనకి మళ్ళీ సెప్టెంబర్ నెలాఖరు టైం పడుతుంది. సో అప్పటి వరకు కూడా ఈ మార్కెట్లో ఒక షార్టేజ్ మనకు వచ్చింది. సో దీనివల్ల అంటే మనకి మెయిన్గా వర్షాలు బాగా కురవడం వల్ల పంట అంతా డ్యామేజ్ అయింది. కాబట్టి ఇప్పుడు మార్కెట్లో ఆనియన్ ఒక లభ్యత అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల మనకి సడన్గా దీని యొక్క ప్రైస్ రైజ్ అనేది మనకి పెరగడం అనేది జరిగింది. సో ఇది మనకి మార్కెట్ ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్. సో ఇంకా ఈ క్రిసిల్ అనేటువంటి ఒక సంస్థ ఉంటుంది ఇండియాలో. సో దాని పేరు క్రిసిల్. అది జనరల్గా ఇట్లాంటి మార్కెట్కి సంబంధించిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మనకి ముందే ఇస్తుంది.
సో క్రిసిల్ నివేదికగా చూసుకుంటే కూడా మనకి రానున్న ఒక 1 మంత్లో సో దీని యొక్క ఆనియన్ క్రాప్ యొక్క ప్రైస్ అనేది మనకి దాదాపుగా ₹100 కూడా క్రాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూడొచ్చు హీట్ అండ్ ఎక్సెసివ్ రెయిన్ఫాల్ అంటే మనకి ఎక్కువ వర్షపాతం ఉన్నా సో ఎక్కువ ఎండ కూడా మనకున్నా కూడా ఈ క్రాప్ యొక్క దిగుబడి అనేది చాలా తగ్గిపోతుంది. సో అదొక ఇష్యూ. సో ఆనియన్ క్రాప్ కెన్ బి గ్రోన్ ఇన్ ఆల్ టైప్స్ ఆఫ్ సాయిల్స్. దాదాపుగా అన్ని రకాల నేలల్లో మనం ఆనియన్ని సాగు చేయొచ్చు. దాంట్లో మెయిన్గా మనకి లోమీ సాయిల్. సో మనకి బెస్ట్ సాయిల్ ఫర్ ఆనియన్ కల్టివేషన్ ఇస్ ద ఫ్రేబుల్ లోమ్ సాయిల్ అండ్ అల్యూమినియం సాయిల్ అంటే మనకి ఒండ్రు మట్టి సో మరియు ఇసుక నేలలో దాదాపుగా ఎక్కువగా ఈ ఆనియన్ పంటల్ని సాగు చేస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ అ బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ ఆనియన్ క్రాప్ అండి. సో తర్వాత మనం నెక్స్ట్ చూసుకుంటే కదా సో వాట్ ఈస్ ద ఎక్స్పోర్ట్ డ్యూటీ, హౌ కెన్ ఇట్ బి కంట్రోల్ ద ప్రైస్ అంటే ముందు ఎగుమతి సుంకం అంటే ఏమిటి, సో ఇది ఏ విధంగా దీని ద్వారా ధరల్ని స్థిరీకరిస్తారు సో అది చూద్దాం ఫస్ట్. సో ఎక్స్పోర్ట్ డ్యూటీ ఇస్ అ ట్యాక్స్ లెవిడ్ బై ద గవర్నమెంట్ ఆన్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్టన్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. సో ఇట్స్ యూజువల్లీ ఇంపోజ్డ్ ఆన్ ద డిస్కరేజ్ ద ఎక్స్పోర్ట్స్ ఆఫ్ సచ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ టు ప్రొటెక్ట్ ద డొమెస్టిక్ ఇండస్ట్రీ అంటే మెయిన్గా సో మన భారతదేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయడానికి, దీన్ని కాపాడడానికి, ఇక్కడ ధరల్ని కంట్రోల్ తీసుకురావడానికి లేదా ఆ వస్తువుల యొక్క లభ్యత పెంచడానికి దాదాపుగా మనకి ఈ కేంద్ర గవర్నమెంట్ మనకి ఈ ఎక్స్పోర్ట్ డ్యూటీ ఎగుమతి సుంకాన్ని విధిస్తుంటుంది. సో దీని యొక్క డిస్క్రిప్షన్ అనేది కేంద్ర గవర్నమెంట్ విధిస్తుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్నట్టు ఆనియన్ సో ఇండియాలో ఉన్నటువంటి ఆనియన్ ఏదైతే ఉందో సో దీనికి ప్రపంచవ్యాప్తంగా చాలా భారీ డిమాండ్ ఉంది. సో మెయిన్గా మన ఎక్స్పోర్ట్లో కనుక చూసుకుంటే కూడా ఈ ఆనియన్ క్రాప్ మన దగ్గర నుంచి బంగ్లాదేశ్, సో మలేషియా, సో దుబాయ్, సో మనకి సౌదీ అరేబియా, సో పాకిస్తాన్ లాంటి దేశాల్లో చాలా భారీగా ఎగుమతి అవుతుంటుంది. ఎందుకంటే భారతదేశంలో పండించే ఉల్లికి ఘాటు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో దీనివల్ల క్వాలిటీ వల్ల ఎక్స్పోర్ట్స్లో మంచి ధర వస్తుంది. సో ఎక్కువగా సాధారణంగానే మనకి ఇక్కడ ఎక్స్ట్రా అయినప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేస్తుంటాము. అయితే ఇప్పుడు ఈ టైంలో అంటే మెయిన్గా మనకి డొమెస్టిక్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు సఫర్ కాకుండా ఉండాలి. సో ఫస్ట్ మనకి అవైలబిలిటీ ఉండాలి, దాని తర్వాతనే మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. సో ఇక్కడ మనకే ఇబ్బంది అవుతుంది కాబట్టి సో ఈ ఎక్స్పోర్ట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఎగుమతిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం డిస్కరేజ్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుందంటే మన భారతదేశం నుంచి బయటికి వెళ్ళేటువంటి ఆనియన్ క్రాప్ అన్నిటి కూడా ఈ ఎగుమతి సుంకాన్ని 40% పెంచడం ద్వారా సో దాన్ని కంట్రోల్ చేస్తారనమాట. సో తద్వారా ఏమవుతుందంటే మన భారతదేశంలోనే ఈ యొక్క క్రాప్లో సో ఉన్నంత క్రాప్ అంతా కూడా ఈ ఏదైతే మనకి స్టాక్ అవైలబుల్ ఉందో అది మొత్తం భారతదేశం లోపలనే ఉంటుంది కాబట్టి ఇక్కడ ధరలు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. సో దాన్ని అలా కంట్రోల్ చేయడానికి ఒక సాధనమే దాన్ని మనము ఎక్స్పోర్ట్ డ్యూటీ అంటాం, దాన్ని ఎగుమతి సుంకం అంటాం. ఇది దాదాపుగా మనకి 40% అండి. సో 40% మేరకు మనకి కేంద్ర ప్రభుత్వం పెంచుతూ మనకి ఒక జియో ఒకటి జారీ చేసింది. సో ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ దానికంటే ఒక 40% ఎక్స్ట్రా ధర పెట్టి మనకి బయటకు అమ్మాల్సి ఉంటుంది. సో బై డిఫాల్ట్ దానివల్ల ఎగుమతిదారులకి బెనిఫిట్ ఏం రాదు కాబట్టి సో వాళ్ళు దాన్ని ఇండియాలోనే అమ్ముకోవడం జరుగుతుంది. తద్వారా ధరల్లో ఒక ఫ్లక్చుయేషన్ అనేది తగ్గుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ బిహైండ్ ద ఎక్స్పోర్ట్ డ్యూటీ. అయితే తర్వాత అసలు దీని యొక్క ఎఫెక్ట్ ఏంటి, ఎక్స్పోర్ట్ డ్యూటీ ఎఫెక్ట్ ఏంటంటే ఫస్ట్ ఈ ఎక్స్పోర్ట్ డ్యూటీ అనేది మెయిన్గా మనకి సప్లై మీద ఎఫెక్ట్ చూపిస్తుందండి. సో ఇక్కడ చూస్తున్నా ఇంక్రీజ్ ద డొమెస్టిక్ మార్కెట్, డిక్రీజ్ ఇన్ ద ఫారెన్ మార్కెట్ అంటే ఇండియా లోపల ఉన్న మార్కెట్లో సో ఈ యొక్క వస్తువులు సో దీని యొక్క లభ్యత అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది ఎప్పుడంటే మనము ఎక్స్పోర్ట్ డ్యూటీని పెంచినప్పుడు. అలాగే డిక్రీజ్ ఇన్ ద ఫారెన్ మార్కెట్ అంటే ఫారెన్ మార్కెట్లో సో ఈ యొక్క వస్తువులు కానీ సో ఈ సేవలు కానీ సో ఫారెన్ మార్కెట్లో తగ్గుతాయి ఎప్పుడు మనకి ఎక్స్పోర్ట్ డ్యూటీ పెంచినప్పుడు. అదేవిధంగా ఇది ఎక్స్పోర్ట్ డ్యూటీ ఇంక్రీజ్ అయితే ఇక్కడ చూడొచ్చు సప్లై మీద ఎఫెక్ట్ డెఫినెట్గా ఉంటుంది. సో ఇండియాలో లభ్యత ఎక్కువగా ఉంటుంది. డిమాండ్ కనుక చూస్తే ఫారెన్ మార్కెట్లో డిమాండ్ తగ్గుతుంది. సో ఆబ్వియస్లీ మనం 40% ఎక్స్పోర్ట్ డ్యూటీ పెంచాం కాబట్టి ఫారెన్లో ఉన్న వాళ్ళు సో మన దగ్గర ఉన్నటువంటి ఆనియన్ కొనుక్కోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇప్పుడు ₹100 పెట్టి కొంటున్నారు అనుకోండి, వాళ్ళకి ఆ ధర 40% అంటే ₹140 పెట్టి కొనాల్సి ఉంటుంది. సో అది వాళ్ళకి డిస్కరేజ్ అవుతుంది కొనడానికి. సో వాళ్ళు కొనరు. సో తద్వారా ఆ మార్కెట్ అంతా మిగిలినటువంటి స్టాక్ అంతా కూడా భారతదేశంలో ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఫారెన్లో దాని యొక్క రేట్ పెరుగుతుంది, ఇండియాలో దాని రేట్ యొక్క తగ్గుతుంది. సో దట్ ఈస్ వాట్ ఇండియా గవర్నమెంట్ వాంట్స్. ఇప్పుడు ఆ తర్వాత ప్రైస్ మీద ఎఫెక్ట్ చూడొచ్చు మనము. సో ఆబ్వియస్లీ ఫారెన్లో ప్రైస్ పెరుగుతుంది, సో ఇండియాలో సో డొమెస్టిక్ కంట్రీలో అంటే ప్రైస్ తగ్గుతుంది. సో దిస్ ఇస్ హౌ ద మెకానిజం అంటే ఈ యొక్క ఎక్స్పోర్ట్ డ్యూటీ యొక్క మెకానిజం అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది. సో మనం ప్రైస్ రైజ్ చేస్తే సో ఫారెన్లో డిస్కరేజ్ చేసి ఇండియాలో ప్రైస్ తగ్గించడానికి ఉపయోగించే మెయిన్ ఒక సాధనాన్ని మనము ఎక్స్పోర్ట్ డ్యూటీ లేదా ఎగుమతి సుంకం అని అంటాం. అయితే దీనికి ఇచ్చే అధికారాలు సో మెయిన్గా ఈ ఎక్స్పోర్ట్ డ్యూటీ విధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వస్తుంది. సో ఎక్కడి నుంచి వస్తుందంటే దీనికి మెయిన్గా మనం డిస్కస్ చేయబడే చట్టం ఏంటంటే మనకి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ సో 1955. దీన్ని మనము అత్యవసర పన్నులు అత్యవసర వస్తువులను కంట్రోల్ చేసేటువంటి ఒక చట్టం ఉంటుంది మనకి. సో దీని యొక్క కంప్లీట్ దీన్ని వచ్చేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ అండి. సెంట్రల్ గవర్నమెంట్కి అధికారం ఉంటుంది. సో ఏదైనా వస్తువు సో మనకి చాలా అత్యవసరం అనుకున్నప్పుడు సో దాన్ని ఈ యొక్క యాక్ట్ సో ఈ యొక్క చట్టం జాబితాలో చేర్చవచ్చు. సో అలా చేర్చినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ధరల నియంత్రణ అన్నది పూర్తిగా సో ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. సో దీనికి ఏంటంటే మెయిన్గా ఇండియాలో ఉన్నటువంటి కన్జ్యూమర్స్కి అంటే మెయిన్గా పేదవాళ్ళకి బెనిఫిట్ కావడానికి
సో వాళ్ళకి ధరలు అందుబాటులో ఉండడానికి ఈ చట్టాన్ని మనకి 1955లో పట్టుకొచ్చారు. అయితే దీనిలో ఒక కీలకమైన ఆబ్జెక్టివ్, సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇక్కడ చూడండి, ద సెంట్రల్ గవర్నమెంట్ థింక్స్ దట్ ఇట్ ఈస్ నెససరీ టు మెయింటైన్ ఆర్ ఇంక్రీజ్ సప్లైస్ ఆఫ్ ఎనీ ఎసెన్షియల్ కమోడిటీ ఆర్ మార్కెట్ ఆర్ మేక్ ఇట్ అవైలబుల్ ఫర్ ఏ ఫేర్ ప్రైస్. ఇట్ కెన్ రెగ్యులేట్ ఆర్ ప్రొహిబిట్, చూడండి, రెగ్యులేట్ ఆర్ ప్రొహిబిట్ ద ప్రొడక్షన్, ఓకే, సప్లై, డిస్ట్రిబ్యూషన్ అండ్ సేల్ ఆఫ్ దట్ కమోడిటీ. అంటే ఎప్పుడైనా కూడా సో ఈ విధంగా ధరలు కనుక బాగా ఫ్లక్చువేట్ అయ్యి సో మెయిన్గా మిడిల్ క్లాస్కి, పేదవాళ్ళకి సో ఆ ధరలు అందే విధంగా లేకుండా ఉంటే కనుక ఆ టైంలో మనకి కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫియర్ చేసుకుని సో దాని యొక్క ప్రొడక్షన్ కంట్రోల్ తేవడము, లేకపోతే దాని మీద ఒక ప్రైస్ క్యాప్ అంటే దాని యొక్క మ్యాక్సిమం ధరని నిర్ణయించడం, ఎంత అధికారాలు కూడా మనకి కేంద్ర ప్రభుత్వంలో ఉంటుందని మనకి స్పష్టమైన ఈ చట్టం అనేది మనకి చాలా స్పష్టంగా మనకి క్లియర్గా మనకు చెప్తుంది. అది చూడండి, దీనిలో పూర్తి పౌరంతా కూడా మనకి కేంద్రం సో సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. సో అందులో దీంట్లో వస్తువులు సో ప్రజెంట్ మనకి దాదాపుగా 7 రకాలైనటువంటి వస్తువులు ఈ చట్టంలో చేర్చారు. సో టైం టు టైం సో ఇందులో వస్తువులను చేర్చవచ్చు, సో వస్తువులను తీసేవచ్చు కూడా. సో ఈ చట్టం కింద ఈ గవర్నమెంట్ రెగ్యులేట్ చేసేటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మీరు చూసుకుంటే కనుక మనకి కరోనా టైంలో మనకి ఎసెన్షియల్ మాస్క్స్ అంటే మాస్క్ పెట్టుకునే దాని మాస్క్స్ అన్నిటి కూడా చాలా షార్టేజ్ అయినప్పుడు దానికి ధరలు పెరిగిపోయినాయి. సో వెంటనే దాన్ని కంట్రోల్ తీసుకోవడానికి ఆ మాస్క్ అనేటువంటి ఒక వస్తువుని కూడా ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్లో పెట్టి సో దాన్ని కేంద్ర ప్రభుత్వం రెగ్యులేట్ చేయడం ద్వారా దాని యొక్క ధరలు తగ్గడం స్టార్ట్ అయినాయి. సో కేంద్రంకి అంత పవర్ ఉంటుంది. సో ఇప్పుడు కరోనా లేదు కాబట్టి సో మళ్ళీ ఆ మాస్క్ దాన్ని తీసేశారండి. సో అదేవిధంగా మనకి ఏదైనా వస్తువు సో మనకి ఏదైనా పంటలు కావచ్చు, ఆనియన్ క్రాప్స్ కావచ్చు, సో ఇవన్నీ కూడా ఏదైనా టైం టు టైం ధరలు కనుక విపరీతంగా పెరిగితే సో దాన్ని డెఫినెట్గా ఈ చట్టం కింద పరిధి చేసిన పూర్తి పవర్ కూడా మనకి కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. అయితే ఇందులో మెయిన్గా మనకి సో ఈ యాక్ట్ అసలు ఈ చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే మెయిన్గా దానికి 2 ఉద్దేశాలు ఉన్నాయండి. సో మొదటి ఉద్దేశం వచ్చేసి ఇంక్రీజ్ ద సప్లై ఆఫ్ ద ఎసెన్షియల్ కమోడిటీస్, అంటే అత్యవసర వస్తువులు అయితే ఉన్నాయో సో దాని యొక్క సప్లైని పెంచడం, సో ఒక ఆబ్జెక్టివ్. సో మరొక ఆబ్జెక్ట్ వచ్చి టు సెక్యూర్ ద ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ దీస్ ఎసెన్షియల్ కమోడిటీస్. ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అంటే అందరికీ, సో మనకి పేదవర్గం నుంచి ధనిక వర్గం వరకు అందరికి కూడా సో మనకు ఉన్నటువంటి లిమిటెడ్ వస్తువులు సో అందరికీ సరిసమానంగా అందేటువంటి ఒక మెయిన్ ఉద్దేశంతో సో ఈ యాక్ట్ తీసుకొచ్చారండి. సో మెయిన్గా ధరలు స్థిరీకరించడానికి, నెక్స్ట్ ఉన్నటువంటి లిమిటెడ్ వస్తువులు అందరికీ అందడానికి సో ఒక మెయిన్ యాక్ట్స్ అంటే దీనికి ఒక ఆబ్జెక్టివ్స్ తీసుకొచ్చి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ప్రజెంట్ సో ఇప్పుడు కనుక చూసుకుంటే కూడా మనకు మెయిన్గా 7 రకాలైనటువంటి వస్తువులు సో ఈ చట్టం పరిధిలో ఉన్నాయి. అందులో మెయిన్గా మనకి డ్రగ్స్ అంటే మనకి ఎసెన్షియల్ డ్రగ్స్ అండి. సో మనకి అత్యవసర మందులు కావాల్సినటువంటి మందులు అది మనకి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ పరిధిలో ఉంది. ఆ తర్వాత ఫెర్టిలైజర్స్, ఎరువులు, సో పంటలకు కావాల్సిన ఎరువులు, అదేవిధంగా ఫుడ్ స్టఫ్స్ అంటే తినుబండారాలు, సో మెయిన్గా ఇందులో మంచి ఎడిబుల్ ఆయిల్, సో మనకి వంట నూనె, సో అండ్ సీడ్స్, సో విత్తనాలు, అండ్ హ్యాంక్యాన్ మేడ్ ఆఫ్ విత్ కాటన్ అంటే మనకి కాటన్ బట్టలకు నేయడానికి సంబంధించిన యార్న్ అని ఉంటుంది. సో దాని ద్వారా మనకి క్లాత్స్ చేస్తారు. సో అదొకటి. అండ్ పెట్రోలియం అండ్ ఇట్స్ ప్రోడక్ట్స్ అండ్ జూట్ అండ్ సీడ్స్. సో ఇవన్నీ కూడా మనకి ప్రజెంట్ ఈ 7 కమోడిటీస్ అన్నీ కూడా మనకి ఈ ఎసెన్షియల్ యాక్ట్ చట్టంలో ప్రజెంట్గా ఉన్నాయి. సో ప్రభుత్వం కావాలనుకుంటే వీటి యొక్క ధరలను ఎప్పుడన్నా అది నిర్ణయించవచ్చు. సో దీన్ని రెగ్యులేట్ చేయొచ్చు. సో దీని యొక్క ప్రొడక్షన్ అన్నిటిని కూడా ప్రభుత్వం కంట్రోల్ చేయవచ్చు. అదేవిధంగా లాస్ట్గా మనం చూసుకుంటే కూడా స్కీమ్స్ అండి. సో ఈ ప్రైస్ ఫ్లక్చువేషన్స్, సో మెయిన్గా మనకి ప్రైస్ ఫ్లక్చువేషన్స్ టొమాటో అండ్ ఆనియన్ క్రాప్స్లో మనం చూడడం జరుగుతుంది. అయితే దీని యొక్క ధరల్ని సో స్థిరీకరించడానికి సో మనకు కొన్ని స్కీమ్స్ని గవర్నమెంట్ అంటే గతంలో కేంద్ర ప్రభుత్వం మనకి ప్రవేశపెట్టింది. అందులో ప్రధానంగా మనం 2 స్కీమ్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాము. అందులో మొదటి స్కీమ్ వచ్చేసి మనకి ప్రైస్ సపోర్ట్ స్కీమ్ అండి. సో స్కీమ్ పేరు PSS, సో ప్రైస్ సపోర్ట్ స్కీమ్. అయితే ఈ ప్రైస్ సపోర్ట్ స్కీమ్ ఏ విధంగా పనిచేస్తుందంటే ద గవర్నమెంట్ విల్ ప్రొక్యూర్ ఫ్రమ్ ద ఫార్మర్స్ ఎట్ ద మినిమం సపోర్ట్ ప్రైస్. సో MSP అంటాం దాన్ని. సో మినిమం సపోర్ట్ ప్రైస్. సో దీన్ని మనం తెలుగులో వచ్చేసి కనీస మద్దతు ధర అని చెప్తాము. అయితే ఎందుకు అసలు MSP యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటిది, ఎందుకు మనము ఒక కనీస మద్దతు ధర ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఒక రైతు ఒక క్రాప్ గ్రో చేయాలంటే అతనికి మోటివేషన్ ఏంటంటే సో డబ్బులు, సో ప్రాఫిట్ వస్తేనే ఎవరైనా కూడా ఒక క్రాప్ని వేస్తారు. అయితే ఈ యొక్క రైతుకి మోటివేషన్ రావాలి అంటే సో మనం చూస్తాం దగ్గర మనకి 21 నుంచి 22 క్రాప్స్ వరకు కూడా మనకి ప్రభుత్వం మద్దతు ధరని ఇస్తుంది. సో అలా మద్దతు ధర ఇవ్వడం ద్వారా సో రైతులకు ఒక మోటివేషన్ వస్తుందండి, క్రాప్ గ్రో చేయాలంటే ఒక మోటివేషన్ వస్తుంది. తద్వారా ఏమవుతుందంటే తినుబండారు అంటే మెయిన్గా ఫుడ్ స్టఫ్స్ ఏదైతే ఉన్నాయో సో మనకి ప్రొడక్షన్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ అయితే ఉందో సో అది అన్ని యొక్క క్రాప్స్ కూడా గ్రో చేస్తారు. దానివల్ల అవైలబిలిటీ అనేది ఉంటుంది. సో ఎందుకంటే ఇప్పుడు మన కొన్ని క్రాప్స్కి మనం MSP అంటే కనీస మద్దతు ధర ఇచ్చి సో కొన్నిటికి ఇవ్వలేదు అనుకోండి, సో వేటికైతే మద్దతు ధర లేదో సో అవి దాదాపుగా పండించడం మానేస్తారు. కాబట్టి సో దానివల్ల అవి షార్టేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సో MSP సో మనకి కనీస మద్దతు ధర అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. సో ఇది మెయిన్గా మనకి మార్కెట్లో వచ్చేటువంటి ప్రైస్ అంటే ధరలను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. చూడండి
వితౌట్ ఎనీ లిమిట్. సో మనకి ఎంఎస్పీ అనేది ఇస్తుంది. ఆ తర్వాత ఫార్మర్స్ విల్ బి అష్యూర్డ్ ఆఫ్ గెటింగ్ ఫేర్. దీనివల్ల ఏంటంటే రైతులకు ఒక గ్యారంటీ అనేది ఉంటుంది. సో ఎవరు కొనకపోయినా అట్లీస్ట్ మనకి ప్రభుత్వం దగ్గర నుంచి మనిషి మద్దతు ధర వస్తుంది కాబట్టి సో ఇది డెఫినెట్గా రైతుకి ఒక మోటివేషన్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇందులో మెయిన్గా సో మనకి బాజ్రా, జోవర్, మేజ్, సో కాటన్, గ్రౌండ్ నట్, సో ఇవన్నీ మనకు కావాల్సినటువంటి మెయిన్. సో అంటే ఒక మనిషి సో ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని దృష్టిలో పెట్టుకొని సో ఈ పిఎస్ఎస్ స్కీమ్ కింద మనకి ఎంఎస్పీ ధర అయితే నిర్ణయిస్తారు. సో ఇదొకటి వచ్చేసి మనకి ఒక మెయిన్ స్కీము. సో మనకి ఎంఎస్పీ నిర్ణయించేటువంటి స్కీమ్ ఏంటంటే ప్రైస్ సపోర్ట్ స్కీమ్ ఒకటి. ఆ తర్వాత చివరిగా సో లాస్ట్గా మనం చూసేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి స్కీమ్ ఉందండి, అది మనకి ఆపరేషన్ గ్రీన్స్. సో ఈ ఆపరేషన్ గ్రీన్స్ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్, సో మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ కింద మనకి ఈ స్కీమ్ అనేది రావడం జరిగింది. సో ఈ స్కీమ్లో మెయిన్గా మనం చూసుకుంటే కూడా ఇక్కడ మెయిన్గా టొమాటో, ఓకే, మెయిన్గా మనకి ఆ తర్వాత ఆనియను, ఓకే, టొమాటో, ఆనియన్, సో అదేవిధంగా మనకి పొటాటో, బంగాళాదుంప. సో ఈ 3 మెయిన్ క్రాప్స్కి అంటే ఈ 3 పంటలకి సో దీన్ని టార్గెట్ చేస్తూ మనకి ఆపరేషన్ గ్రీన్స్ అనేది తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ 3 క్రాప్స్ కూడా చూసుకోవచ్చు, ఇవన్నీ కూడా మనకి టెంపరేచర్ సెన్సిటివ్ క్రాప్స్ అండ్ తేమ సో అంటే మాయిశ్చర్ సెన్సిటివ్ క్రాప్స్ కాబట్టి సో వీటి యొక్క కాలం కూడా చాలా షార్ట్ టైం లైఫ్ టైం ఉంటుంది. అందుకే మీరు చూడొచ్చు మెయిన్గా సో అన్ని పంటల కంటే కూడా మనకి టొమాటో, ఆనియన్ అండ్ పొటాటో వీటిలో మనకి చాలా ప్రైస్ ఫ్లక్చువేషన్స్ కనిపిస్తాయండి. సో దీనికి ధర అంటే స్థిరంగా ఉండదు, సీజన్లో చాలా తక్కువ ఉంటుంది. కొన్నిసార్లు మనం న్యూస్లో కూడా చూస్తుంటామండి, టొమాటో ధర మనకి ₹2, ₹3 పడిపోయినప్పుడు సో దాని నిరసనగా రైతులు టొమాటోలన్నీ కూడా రోడ్డు మీద పడేసి దాని మీద నిరసన వ్యక్తం చేస్తూ ఉంటారు. రీసెంట్గా ఇంకా చూసుకుంటే కూడా టమాటా రేటు మనకి అమాంత ₹150 నుంచి ₹200 వెళ్ళిపోయింది. సో ఇంత భారీ ప్రైస్ ఫ్లక్చువేషన్ వచ్చినప్పుడు సో దాన్ని ఏ విధంగా కంట్రోల్లోకి తీసుకోవాలి? మెయిన్గా దానికి ఒక ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సో దీనికి సరైనటువంటి స్టోరేజ్ ఫెసిలిటీ లేకపోవడం అండి. అంటే మనం ఒకసారి పండించిన పంటని సో మనం ఎక్కువ రోజులు కనుక స్టోర్ చేయగలిగితే సో అవసరాన్ని అనేది స్టోర్ చేసి మనకి ఎంత అవసరమో అంత డ్రా చేసుకుంటూ మనం మార్కెట్లో కంటిన్యూస్ సప్లై చేస్తే అప్పుడు ధరకి ఒక స్థిరీకరణ వస్తుందండి. అంటే ఒక మనకి ఒక పారామీటర్ అనేది సెట్ అవుతుంది. అయితే మెయిన్గా సో ఎందుకు మనకి ఫ్లక్చుయేషన్ అవుతున్నాయంటే దానికి మెయిన్గా మనకి దీన్ని స్టోర్ చేసేటువంటి గోడౌన్స్ అండి. సో మనకి కూలింగ్ చేయడానికి గోడౌన్స్ కానీ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర లేదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనకి తీసుకొచ్చినటువంటి స్కీమే ది ఆపరేషన్ గ్రీన్ స్కీమ్ అండి. సో ఇది మెయిన్గా మనం చూస్తే ఇక్కడ మనకి బడ్జెట్ 2018-19లో దీన్ని ప్రవేశపెట్టారు. సో అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండి. సో మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ కింద ఇది పనిచేస్తుంది. సో ఆపరేషన్ గ్రీన్స్ అనేది దీనిలో మెయిన్గా టార్గెట్ చేసినటువంటి క్రాప్స్ మనకు తెలుసు. దీన్ని టాప్ క్రాప్స్ అంటాము. దాన్ని టొమాటో, ఆనియన్, పొటాటో టాప్ అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో టు ప్రొటెక్ట్ ద గ్రోవర్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, దీనిలో ఫస్ట్ ఈ స్కీమ్ మొదలుపెట్టినప్పుడు మెయిన్గా మనకి ఈ 3 పంటలే, సో టొమాటో, ఆనియన్ అండ్ పొటాటో, సో ఈ 3 మనకి ఇందులో చేర్చారు. సో తర్వాత రీసెంట్గా దీనిలో మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండి, సో పండ్లు మరియు సో వెజిటేబుల్స్, కూరగాయలు కూడా ఈ స్కీమ్లోకి అందుబాటులో తీసుకొచ్చారు. సో దీనిలో మెయిన్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ చేసేటువంటి బెనిఫిట్ ఏంటంటే కూడా మనకి మెయిన్గా ఒక 50% వరకు సబ్సిడీ ఇస్తుందండి. సో 50% వరకు సబ్సిడీ ప్రొవైడ్ చేస్తుంది సో కేంద్ర గవర్నమెంట్. సో ఈ క్రాప్ ఉన్న రైతులు ఎవరన్నా కూడా తమ యొక్క క్రాప్ని గోడౌన్లో స్టోర్ చేసుకోవచ్చండి. సో ఆ గోడౌన్లో స్టోర్ చేసుకున్నప్పుడు సో వాళ్ళు విధించే ఛార్జీలు సో దాదాపుగా 50% వరకు కూడా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి దాన్ని కేంద్రమే భరిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ గ్రోవర్స్ ఏదైతే ఉన్నారో ఈ క్రాప్ ఆనియన్ కానీ టొమాటో కానీ సో ఈ రైతులకి డెఫినెట్గా ఏదో ఒక మోటివేషన్ వస్తుంది. సో వాళ్ళు ఎప్పుడైతే దీన్ని గోడౌన్లో స్టోర్ చేసుకుంటారో సో దాని యొక్క ప్రైస్ సగం మనకి కేంద్రం భరిస్తుంది. కాబట్టి సో దానివల్ల ఏముందంటే మరింత మార్కెట్ ఇంటెలిజెన్స్, అంటే మార్కెట్లో మనకి ఫ్యూచర్లో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందే స్టోరేజ్ పెట్టుకుంటే సో మన అవసరానికి తగ్గట్టు మనం తీయొచ్చు. సో దానివల్ల మెయిన్గా మనకి ప్రైస్లో స్టెబిలిటీ అనేది వస్తుంది. సో ఇది మనం చివరిగా డిస్కస్ చేసినట్టు మెయిన్గా 2 స్కీమ్స్లో లాస్ట్ది ఆపరేషన్ గ్రీన్ స్కీమ్ అండి. సో ఇది బ్యాక్గ్రౌండ్. సో మొత్తానికి ఎందుకు మనకి కేంద్ర ప్రభుత్వం తొందరగా యాక్ట్ చేయాల్సి వచ్చిందంటే సో దానికి మనం యాజ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ అంతా కూడా మీకు ఈ వీడియో నేను లెక్చర్లో మీకు చెప్పేశాను. సో దిస్ ఆల్ అబౌట్ దిస్ క్లాస్. సో మనం మళ్ళీ నెక్స్ట్ డే మనం ఇంకొక కొత్త టాపిక్తో మనం కలుసుకుందాం. సో అంతవరకు వచ్చారో సో థ్యాంక్ యూ వెరీ మచ్.